నిన్న టోటల్గా ఆయేషా టాపిక్ మనం మాట్లాడుకుందాం. తను మాట్లాడడానికి, తనని మేమున్నాం అనడానికి ఒక పర్సన్ కావాలి అంట. దట్ ఈజ్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్‌కి ఏమొచ్చినా ఈమె ఎక్సైట్ అవ్వచ్చు. ఇమాన్యుయల్‌తోటి షేర్ చేసుకోవచ్చు. ఈమె నోటికి ఏ మాట వచ్చినా వదిలేయొచ్చు. దివ్య చపాతీలు మీరు చేత్తోని కాలుస్తే కాలుతాయి అనడానికి ఆమె చేసిన అల్లరి మామూలుగా లేదనమాట. 24 అవర్స్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి వాళ్ళ మీద సీరియస్ అవ్వడమే ఈమె మెయిన్ టాస్క్ అనమాట. ఇంత ఇమాన్యుయల్ కన్సర్న్ ఈమెకి కావాలి. ఈమె లోలో ఉంటే ఎవరైనా ఒకరు బూస్టప్ ఇవ్వాలి. మరి తనూజ కూడా అదే కదండి ఎక్స్పెక్ట్ చేసింది. వాళ్ళ బాండింగ్స్ వల్ల తనకి ఏమేమైనా బూస్ట్ అయ్యి 2, 3 సార్లు కెప్టెన్ అయిందా? లేకపోతే 2, 3 సార్లు నామినేషన్స్‌లో నుంచి ఏమైనా సేవ్ అయ్యిందా? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. నిన్నటి ఎపిసోడ్‌లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆయేషాని క్వశ్చన్ చేస్తారు నాగ్ సార్ అని. బట్ జరగలేదు. వైల్డ్ ఫైర్స్‌కి మాత్రం మంచి ఫేవరెటిజం నడుస్తుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.